అంటే ఒక రాజకీయం నడుస్తుంది తెలంగాణలో. ఒక సినిమా నటుడిని వేదికగా మొత్తం పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఏంటంటే తమ ప్రభుత్వ వైఫల్యాలు, ఒక సంవత్సరం అయిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఒక సంవత్సరం తర్వాత కూడా ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు. సో ప్రజల యొక్క దృష్టిని తాము ఇచ్చినటువంటి హామీలపై నుంచి పక్కకు మరల్చడానికి ఏదో ఒక విషయాన్ని ఎన్నుకుంటారు ముఖ్యమంత్రి గారు. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే పని చేసేటోళ్ళు. వారికి మించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇష్యూస్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలనేటటువంటి ఒక చక్కటి నేర్పరితనాన్ని ఈరోజు చూపిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఏదో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మాకు మీడియాల ద్వారా అదంతా తెలిసింది. ఏంటంటే ఏదో ఒక సినిమా ప్రోగ్రాంలో ఏదో ముఖ్యమంత్రి గారి పేరును అల్లు అర్జున్ తీసుకోలేదని, దానికి కేటీఆర్ గారు చాలా ముఖ్యమంత్రి గారిని తక్కువ చేసి మాట్లాడినట్టు, దాని మీద ఇదైపోయి ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయినట్టు, ఇవన్నీ రకరకాలుగా వినిపిస్తున్నాయి. నిజంగా అట్లుంటుందా మేడం? అంటే అసలు తెర వెనక కథ ఇంకోటి ఉంటుందేమని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే తెర వెనక ఇంకేదన్నా లోపల ఇంకేదన్నా ఉందేమో. ఇది కూడా రాజకీయంగా దీన్ని మార్చడానికి అదొక సాకు కూడా చూపిస్తున్నారేమో. దీని వెనక ఏముంది, ఎందుకోసము వారిని వేధించాల్సి వస్తుంది, ఎందుకోసము ఆ ఇష్యూ జరిగింది, అక్కడ ఒక సంఘటన సరే, ఒక దుర్ఘటన అక్కడ జరిగింది. ఒక మహిళా స్త్రీ రేవతి అనేటువంటి మహిళ అక్కడ స్టాంపేడ్లో చనిపోయింది. వాళ్ళ అబ్బాయి ఇప్పటిదాకా ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. హాస్పిటల్లో ఇంకొక నెలకు పైననే ఉండేటటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. సో ఆ విషయం పైన వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు కానీ లేదా సినిమా నటులు కానీ వారంతా కూడా మరి ఆ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉంటారు, ఏ విధంగా సహకరిస్తారు, ఆ విషయం మీద గట్టిగా చేసి ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి సమయంలో దాన్ని వదిలేసి రాజకీయం నడుస్తుంది ఇక్కడ. సో ఇది నిజంగా విచారకరం. ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేయించడం, మన అల్లు అర్జున్ గారి ఇంటి పైన కూడా పోయి దాడి చేసిండ్రు, అది కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఈ సంఘటనలను రాజకీయ పరంగా తమ అవసరాలకు తమ యొక్క దీనికోసం వాడుకోవడం అనేది సమంజసం కాదు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ కూడా పెట్టింది. ఎందుకు మిగతా రాజకీయ పార్టీలు నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నాయి, ఇందులో అల్లు అర్జున్ కాలు పోయిందా, కన్ను పోయిందా, ఆయన కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభావేదికగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇట్లా మనం దీన్ని ఒక చర్చా వేదిక పెడితే ఈ అంశం ఎక్కడికో తీసుకెళ్ళిపోవచ్చు. దీన్ని రాజకీయంగానే మేము నిజంగా దీన్ని మలచాలంటే ఇంకా ఎన్నో సంఘటనలను కూడా మేము దీన్ని ముందుకు తీసుకురావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక విషయాలు ముందుకు తీసుకురావచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అంత సమయాన్ని వెచ్చించి అవతల ఎంఐఎం ఎమ్మెల్యే గారు అక్బరుద్దీన్తో అడిగిపించి ఆయన అంతసేపు గంటలు దాని మీద ఉపోద్ఘాతం ఇచ్చి దాని మీద తనే సమర్థించుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసుకుంటున్నాడో, అందరూ ఏం చేసిరు, ఆ సంఘటనను అంత పెద్దగా చేయాల్సినటువంటి అవసరం లేకుండే. ఇట్లాంటి ఎక్కడో చోట యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారికి ఆ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి, వారిని ఏ విధంగా సపోర్ట్ ఉండాలనేటటువంటి విధంగా మాట్లాడాల్సింది పోయి రాజకీయంగా మరపు తిప్పడం అనేది ఇక్కడ పెద్ద కుట్ర రాజకీయం దీంట్లో కనపడుతుంది. నిన్న సీతక్క కూడా దీని మీద కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేసింది మేడం. ఏంటంటే పుష్ప 2 సినిమా అనేటువంటిది కూడా పూర్తిగా ఒక స్మగ్లర్ను ఎంకరేజ్ చేసే విధంగా ఉంది. తెలంగాణలో పోలీసులను డమ్మీలు చేస్తూ పోలీసులను దోషులుగా చూపిస్తూ అందులో స్మగ్లింగ్ చేసే హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అంటూ కూడా సీతక్క కొన్ని కామెంట్ చేశారు మంత్రిగా. ఇప్పుడు వారు చెప్పినటువంటి విషయాలకు వస్తే పోలీసులను తక్కువ చూపించడము, ఎక్కువ చూపించడము, లేకుంటే ఇంకో పోలీసులను కూడా ఎంతో గ్రేట్ హీరోలుగా చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. సో అట్లా అనేక రకమైనటువంటి సినిమాలు సమాజంలో వస్తున్నాయి. ఆ సినిమాలు వచ్చినప్పుడే ఆ సినిమా మీద మన సినిమాను బంద్ చేయించుంటే అది వేరే విషయం. ఇది కేవలం ఒక సినిమాని దృష్టిలో పెట్టుకొని ఒక నటుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. అంటే ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ కుటుంబం మీద కక్ష సాధింపు ధోరణి అని చూడొచ్చా? దీని వెనక ఏదో మర్మం ఉంటుందని అనుకుంటున్నా. ఏదో మతలబు ఖచ్చితంగా దీని వెనక ఏదో కథల మతలబు ఉన్నది, వేధింపులకు ఖచ్చితంగా మతలబు ఉందని అనుకుంటున్నా. ఇప్పుడు అధికారం చేతిలో ఉంది, వారి ఇప్పుడు పోలీసు వ్యవస్థ మొత్తం వారి చేతుల్లో ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏమి చెప్పినా ఏది చేసినా ఎవరు
కాదనలేనటువంటి పరిస్థితిలో ఉంది. సో అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేయాలంటే విధంగానే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఇంటి మీద దాడి చేయించినారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం వాళ్ళే ఉన్నారు దాంట్లో. అంటే ఎవరో వారి సపోర్ట్ లేకుండా ఆ ఇంటి మీద దాడి జరుగుతుందా? ఈరోజు అంటే ఒక కుటుంబం అంటే వాళ్ళ ఇంటి మీద దాడి జరిగి ఆ కుటుంబంలో వాళ్ళంతా ఒక భయభ్రాంతులకు గురై ఇంట్లో కూడా ఉండకుండా ఇంటిని వదిలిపెట్టి పిల్లలను తీసుకొని ఇల్లు వదిలిపోయేటటువంటి పరిస్థితి కల్పించిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి పూర్తిగా క్షీణించినాయి. మేడం మతలబు ఉందని అంటున్నారు కదా, కేంద్రంలో మీరే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది, దీని వెనకాల మతలబు మీకు తెలిసే అవకాశం ఏమైనా ఉందా? మతలబు తెలుస్తుంది కదా, ఏమో మరి ఢిల్లీకి సూట్ కేసులు పంపని ఇంకేమైనా చేస్తున్నామో మరి తెలియదు మనకి, దీంట్లో అంతా ఏముందో కథ. రైట్, మొత్తం ఇది పరిస్థితి. అల్లు అర్జున్ వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగున రాష్ట్ర ప్రభుత్వ తీరుంది. ఇది వెనకాల ఖచ్చితమైన ఒక మతలబు అనేది ఉంది. ఆ మతలబు బహుశా ఇక్కడ నుంచి సూట్ కేసులు పంపడమే అయి ఉంటుందే, లేదంటే ఇతర ఏ అంశం అయి ఉంటుంది అనేటువంటి త్వరలో తేలుతుందని కూడా డీకే చాలా ఘాటుగా కామెంట్ చేశారు. మొత్తానికి ఇటు అల్లు అర్జున్